హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. స్పైసీ ఇష్టపడే వాళ్ళకు 3 నిమిషాల్లోనే మంచి పచ్చడి చేసి చూపిస్తాను. కొంచెం కొత్తిమీర తెచ్చుకుంటే చాలు, ఏ కూరగాయలు అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలు, అన్నమంతా ఈ పచ్చడితోనే తినేస్తాం. స్పైసీ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. మన పచ్చిమిర్చి కారాన్ని బట్టి చింతపండు కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చు. ఈ చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ప్యాన్ వేడి చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ధనియాలు మంచి వాసన వచ్చి కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం వేయించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎంత వేసుకున్నా బాగుంటుంది. ఈ నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. డ్రైగానే వేయించుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో పచ్చిమిర్చి వేసుకోవాలి. క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని నేనేం వేయించలేదు, డైరెక్ట్గానే వేస్తున్నాను. తర్వాత నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. 10-12 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. నేను కాడలతో సహా వేసుకుంటున్నాను. 2 కట్టెల వరకు కొత్తిమీర వేసుకుంటున్నాను. బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అయిన తర్వాత సాల్ట్ సరి చూసుకోండి. కావాలనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. మీకు ఇంకా కారం తక్కువ ఉంది అనిపిస్తే ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు. పులుపు తక్కువ ఉంది అంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. ఏ కూరగాయలు అవసరం లేకుండా పచ్చడి ప్రిపేర్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. మీకు కూడా ఏ కల్తీ లేకుండా ప్యూర్గా మంచి గానుగ నూనె కావాలి అనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. wholesameindia.comలో ఆర్డర్ పెట్టేటప్పుడు ఇందిరా అని కోడ్ యూజ్ చేయండి. 10% డిస్కౌంట్ వస్తుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ పప్పులు కొంచెం కలర్ మారిన తర్వాత 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. అంతే, చూసారు కదా, ఏ కూరగాయలు అవసరం లేకుండా స్పైసీగా మంచి పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలు, అదిరిపోతుంది. అన్నట్టు wholesameindia.comలో అడల్ట్రేషన్ కానీ కల్తీ కానీ లేకుండా ప్యూర్గా A2 గిరికౌగి దొరుకుతుంది. ఇవే కాదు, మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇన్స్టంట్ దోశ ప్రీమిక్స్, ఇడ్లీ ప్రీమిక్స్, ఉప్మా ప్రీమిక్స్, పొంగల్, కిచిడి ప్రీమిక్స్ కూడా దొరుకుతాయి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.